హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. అండ్ వీడియో ఏంటి అని చూస్తున్నారు కదా, మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. స్కూల్ లాగా ఉంది, డెకరేషన్ అండ్ ఆల్ అని. ఎస్ అండి, నిధి స్కూల్కి వచ్చాము. అండ్ నిధికి క్రిస్మస్ హాలిడేస్ బిఫోరు మొత్తం డే ఒక్కొక్క ప్రోగ్రామ్ సెలబ్రేట్ చేశారనమాట. సో ఈ ప్రోగ్రామ్ ఏంటి అని అంటే, ఒక సాంగ్ నేర్పిస్తారు. ఆ సాంగ్ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారనమాట ఇక్కడ. అండ్ ఇది ఒక ఈవెంట్ లాగా క్రియేట్ చేశారు. ఈ ఈవెంట్కి ఏంటి అంటే పేరెంట్స్ కూడా ఇన్వైట్ చేశారనమాట. సో మేము ఎలా చేస్తున్నారో చూద్దామనేసి పర్ఫార్మెన్స్కి ఇలా వచ్చామన్నమాట. ఈ ఈవెంట్ పేరు వచ్చేసి క్రిస్మస్ షోకేస్ అండి. సో ఇక్కడ పిల్లలు ప్రీకే పిల్లల నుంచి కిండర్ గార్డెన్ పిల్లల వరకు పర్ఫార్మెన్సెస్ ఇస్తున్నారనమాట. సో అక్కడ కనిపిస్తుంది కదా, మైక్ పట్టుకొని తను యాంకరింగ్ చేస్తుంది అనమాట. ఏమి ఎనర్జీ అండి, అండ్ బాబోయ్ అసలు రచ్చ చేస్తుంది. అండ్ ఇక మనకి రాగానే మన కళ్ళు ఫస్ట్ మన పిల్లల మీదే ఉంటాయి కదా. సో నేను నిధి కోసం వెతికి నిధి ఇక్కడ ఉంది అనేసి కొంచెం, ఎందుకంటే ఫస్ట్ టైం కదా ఇలాంటి షోస్ ఎక్కడ ఏడుస్తుందో అనుకొని నా భయం అనమాట. సో చూస్తే చక్కగా ఎంజాయ్ చేస్తుంది. సో రిలాక్స్ అండి నేను కూడా ఇంకా. అండ్ తినేమో కిడ్స్ని, పేరెంట్స్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది అనమాట, జింగిల్ బెల్ సాంగ్స్ పాడుతూ. సో ఫుల్ ఎనర్జీ ఉంది తన దగ్గర అయితే, సూపర్ అనిపించింది. అండ్ ఇక్కడ కింద కూర్చున్నారు కదా, తను వచ్చేసి మిస్ బాక్స్. అండ్ వెనకాల పిల్లలందరూ పర్ఫార్మెన్స్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళ టర్న్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అండ్ నిధి వాళ్ళ గ్యాంగ్ వచ్చేసి వాళ్ళ టీచర్స్ తోటి వాళ్ళు కూర్చున్నారనమాట. అండ్ ఇదంతా బిగ్ ఆడిటోరియము. సో ఆడిటోరియంలో చాలామంది పడతారు పేరెంట్స్ ఒకవేళ. సో ఎక్కడ ఇబ్బందే కాలేదన్నమాట, చక్కగా అందరూ కూర్చున్నారు. అండ్ ఆడిటోరియంని కూడా మొత్తం క్రిస్మస్ థీమ్లో డెకరేట్ చేశారనమాట. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అసలు పిల్లలకి ఇంత ఎంకరేజ్ చేస్తూ అండ్ కిడ్స్ని ఎంకరేజ్ చేయడం ఒకటి, మనము చేస్తుంటే వాళ్ళు ఎక్కువ ఫాలో అవుతారు. సో ఇది మీరే చూడండి, జింగిల్ బెల్స్ అయిపోయింది కదా సాంగ్. సో పిల్లలు వచ్చేసి బెల్స్ కొట్టి వెళ్ళిపోతున్నారు అనమాట. అండ్ నౌ దెర్ ఈస్ అ పర్ఫార్మెన్స్ అనమాట. ఫస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చేసి ఫస్ట్ పర్ఫార్మెన్స్ది కూడా కిడ్స్ వాళ్ళదే, ఒకసారి చూసేసేయండి మీరే. పర్ఫామ్ చేస్తున్న పక్కన తన యాంకరింగ్ చేసిన తనైతే అసలు ఎంత ఎనర్జీగా పక్క నుంచి వాయిస్ ఓవర్ ఇస్తూ ఉందన్నమాట. సో ఇలా అయితే చక్కగా పిల్లలు క్యూట్గా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇది వాళ్ళ పర్ఫార్మెన్స్ లాస్ట్కి వచ్చిందనమాట, లైక్ 7th or 6th. అండ్ ఇది నెక్స్ట్ పర్ఫార్మెన్స్. మీరు గమనిస్తే మీరు లైక్ తను ఎక్కడో పాడేస్తున్నట్టుగా ఉంది కదా, బట్ షీఈస్ నాట్ సింగింగ్. బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వస్తూ ఉంది, జస్ట్ వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నారనమాట పాడుతున్నట్టుగా. అండ్ ఇది నాకు లైక్ నేను ఫస్ట్ చూసి భలే పాడుతుంది పాప అనుకున్నాను, బట్ అది ఫేక్ అని తెలిసాక నాకు పెద్ద ఇంట్రెస్టింగ్ అనిపించలేదు ఇది పర్ఫార్మెన్స్. సో ఇది నెక్స్ట్ పర్ఫార్మెన్స్. వీళ్ళు కొంచెం పెద్ద పిల్లల్లాగా ఉన్నారు, కిండర్ గార్డెన్ పిల్లలు. సో వీళ్ళు స్టెప్స్ ఇరగదీస్తున్నారనమాట. ఇది నాకు నచ్చింది ఈ పర్ఫార్మెన్స్ ఒక్కటి, లైక్ అందరూ ఒకే ఫ్లోలో వేయడము, ప్లస్ స్టెప్స్ అన్నీ సేమ్గా వేయడం, కోఆర్డినేషన్ బాగా అనిపించింది వీళ్ళల్లో. మీరే చూడండి.
అలా పర్ఫార్మెన్స్ అవ్వగానే ఇలా విచ్ లాగా ఒక గెటప్ వేసుకొని చాలాసేపు ఎంటర్టైన్ చేశారు. అండ్ ఇది కూడా ఒక పార్టిసిపేషనే. లైక్ ఇక్కడ ఒక అబ్బాయి నించొని మైక్లో స్టోరీ చెప్తున్నారనమాట. ఆ స్టోరీ తగ్గట్టు ఆ విచ్ వేషం వేసుకున్న శాంటా అనేవాడు ఇలా ఎదురుగా వచ్చి మనల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు. సో అది ఏంటి అని అంటే నాకు అంత క్రిస్మస్ స్టోరీస్ అంత ఐడియా లేదు, బట్ అదైతే దానికి సంబంధించిందే. సో అలా వచ్చి ఎలా దొంగతనం చేస్తారు ఏంటి అదంతా స్టోరీ ఆ అబ్బాయి కింద చెప్తూ ఉంటే ఆ పైన విచ్ వేషం వేసుకున్న అతను యాక్షన్స్ చేసి చూపిస్తున్నారనమాట. సో ఇది చాలామంది ఎంజాయ్ చేశారు. నిధి భయపడింది, స్కేరీ అని ఏడుస్తూ ఉండే. సో నేను చూసాను తను ఏడవడం కూడా, బట్ నేను దగ్గరికి వెళ్ళలేదన్నమాట, ఇంకా ఎక్కువ ఏడుస్తుందని. సో వాళ్ళ టీచర్స్ మేనేజ్ చేసుకున్నారు. తనని చూసి తన ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి ఏడ్చిందనమాట. సో వాళ్ళిద్దరిని టీచర్ అలా తిప్పుకొని వచ్చి ఈ పర్ఫార్మెన్స్ అయ్యేంత వరకు రానివ్వలేదు. అండ్ తర్వాత ఫేస్ వాష్ చేసి తీసుకొచ్చారనమాట తనని. అది అండి ఈ స్టోరీ చెప్తూ ఇలా ఎంటర్టైన్ చేస్తూ ఈ పర్ఫార్మెన్స్ అయితే ముగిసింది అందరూ నవ్వుతూ. సో ఈ స్టోరీ టెల్లింగ్ అయిపోగానే ఇంకొక వేరే పిల్లలు సాంగ్స్ వేస్తూ ఉన్నారనమాట. ఇది కూడా సమ్ క్రిస్మస్ సాంగ్కే వేస్తున్నారు. సో సేమ్ వే నిధి వాళ్ళని తీసుకెళ్తున్నారు వాళ్ళ టీచర్ వాళ్ళు. సో నెక్స్ట్ పర్ఫార్మెన్స్ వాళ్ళదే ఉందనుకుంటా. దానికోసం ప్రిపరేషన్కి కొంచెం ముందుగా తీసుకెళ్తున్నారు. అండ్ నిధి దిక్కులు చూసుకుంటూ డాట్గా స్కెరీగానే వెళ్ళింది. బట్ గుడ్, నేను వెళ్ళకపోవడం మంచిదైంది. తను నన్ను చూసి మళ్ళీ ఫీల్ అయిపోయేది. నెక్స్ట్ నిధియే వాళ్ళే కదా అని రెడీగా ఉన్నానమాట, తీసేద్దాము నీట్గా అన్నట్టు. బట్ చూస్తే పంచ్ వేరే పిల్లలు వచ్చారు. సో నిధి వాళ్ళకంటే నెక్స్ట్ లెవెల్ పిల్లలు అనుకుంటా, మేబీ ఫస్ట్ గ్రేడ్ వాళ్ళు అనుకుంటా. అండ్ నిధి వాళ్ళు వచ్చేసి PK3 PK4 వీళ్ళిద్దరిని కలిపి మిక్స్ తోటి ఒక పర్ఫార్మెన్స్ చేయించారు. సో వీళ్ళు ఏదో చేస్తూ ఉన్నారు. ఇంకా నేను నిధి వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. ఫైనల్లీ నిధి వాళ్ళ పర్ఫార్మెన్స్. సో నేను తిను ఎంకరేజ్ చేస్తూ ఉన్నింది. వాళ్ళ టీచర్స్తో పాటు పిల్లలు వచ్చారు. మేబీ చిన్న పిల్లలు కదా, వాళ్ళకేం పర్ఫార్మెన్స్ చేయించలేదు, జస్ట్ తీసుకొచ్చి పెట్టేశారు అక్కడ. సో అరేంజ్ చేశారు. అండ్ టీచర్స్ వాళ్ళు కూడా ముందుకొచ్చి ఎంకరేజ్ చేస్తున్నారు. అలా నిధి వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా ఎండ్ అయింది. ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరామన్నమాట. ఇది అవ్వగానే షో ఇదండి ఇవాల్టి నిధి వాళ్ళ స్కూల్లో ప్రోగ్రామ్. మీ అందరూ ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. అండ్ చిన్న చిన్న పిల్లలు క్యూట్గా భలే ఎంజాయ్ చేశారు. అండ్ మాకు కూడా చాలా టైం తర్వాత ఇలా సరదాగా స్కూల్లో స్పెండ్ చేయడం కూడా బాగా అనిపించింది, ఎస్పెషల్లీ ఫర్ నిధి కోసం. అండ్ నిధి కూడా పర్లేదు బాగానే సాంగ్ పాడింది కాబట్టి వీఆర్ హ్యాపీ అండ్ వీఆర్ రిటర్నింగ్ బ్యాక్ టు హోమ్ అనమాట. ఇదండి మరి మీరందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మరి అలాగైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.